కాకరకాయ ఆరోగ్యానికి అపూర్వమైన ఔషధ కూర. 1000 కూరలలో నాయకురాలు కాకర అని కవి చౌడప్ప ప్రశంసించినట్టు కాకరకాయకు ఆరోగ్యపరంగా విశేష ప్రాముఖ్యత ఉంది. తీపి రుచికి మించిన విలువ, చేదు రుచి సొంతమైన ఈ కూర ఔషధ గుణాల నిలయంగా నిలుస్తోంది. కాకర శరీరానికి చేదు టానిక్. ఇది షడ్రసాల భోజనానికి కీలకం. డయాబెటిస్ నియంత్రణలో దీనికి ఎనలేని స్థానం ఉంది. 1962లో భారతీయ శాస్త్రవేత్తలు దీనిలో చెరాంటిన్ అనే పదార్థం షుగర్ తగ్గించేందుకు సహాయపడుతుందని రుజువు చేశారు. కాకర వరుగులు అంటే ఎండబెట్టిన ముక్కలు. ఉసిరికాయలతో చేసిన కాషాయం షుగర్, మూత్రపిండ, జీర్ణ సంబంధిత సమస్యలకు మెరుగైన పరిష్కారం. కాకర ఆకులు సమానంగా శక్తివంతమైనవే, కానీ గింజలు విష పదార్థాలు కలిగి ఉండటం వల్ల వాటిని తొలగించడం మంచిది. చిన్నపిల్లల డయాబెటీస్, వృద్ధుల నలత, జీర్ణ సమస్యలు, బులిమియా వంటి వ్యాధుల చికిత్సలో కూడా కాకర సహాయపడుతుంది. తరచూ వాడితే మెదడు పనితీరును మెరుగుపరిచి తినే ధ్యాసను నియంత్రిస్తుంది. కాకరకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, ఫ్రాన్స్, నేపాల్ దేశాల్లో దీనిని సూపుల్లో, టీల్లో, వేపుడుల్లో ఔషధాల రూపంలో విరివిగా వాడుతున్నారు. కాకర రసాన్ని క్యాన్సర్, ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులపై ప్రయోగించి మంచి ఫలితాలు కూడా సాధించారు. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనో మాడ్యులేటర్ కూడా. ఇక గర్భవతులు కాకర తినడం వల్ల శిశువు నరాల అభివృద్ధి మెరుగవుతుంది. కానీ పండిన కాకర పండును మాత్రం ఈ సమయంలో తీసుకోవద్దు. ఇది నెలసరిని ప్రేరేపించగలదు. కాకర వరుగు, నిల్వ పచ్చడి, వడియాలు వంటి రూపాల్లో కూడా కాకరను ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. శరీరంలోని విషాలను తొలగించి జీవకణాలను శుద్ధి చేయడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. మూలవ్యాధి, అమీబియాసిస్, కలరా, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు, వాత వ్యాధులు అన్నింటికీ కాకర ఒక వరప్రసాదంలో పనిచేస్తుంది. వారానికి కనీసం 2 సార్లు కాకర వాడటం, చిన్ననాటి నుండి పిల్లలకి దీని గురించి అలవరచడం ఆరోగ్యానికి భద్రత కల్పించే మార్గం. ఆరోగ్యాన్ని ప్రేమించే వాళ్ళు తప్పక కాకర వండుకోవాలి. కోటి మందులకు ఔషధంగా నిలిచే ఈ చేదు చిట్టికి మన కోటి వందనాలు.